నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి రోజు మనం ప్రతి ఇయర్ లెక్క ఈసారి కూడా మనం బ్లడ్ క్యాంప్ నడుపుతున్నాం. అట్లానే ఈసారి మన లెజెండరీ బ్లడ్ క్యాంప్ మన సద్దాం వాళ్ళ ఆధారంలో నడుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముందు మన సద్దాంకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది 70సారి ఆయన బ్లడ్ ఇవ్వడం. దానికోసం ఇట్లాంటి యువకులు చాలా మంది ముందుకు రావాలి. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే గర్భస్త్రీలు కానీ ఎక్కడ కానీ బ్లడ్ అనేది చాలా అవసరం. దానికోసం ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చూస్తున్నాను. సద్దాం లాంటి యువకులు చాలా మంది నంద్యాలలో బాగా సేవ చేస్తారు. ఖచ్చితంగా మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా ఖచ్చితంగా మేము అందరం ఉన్నాము. ఖచ్చితంగా మేము కూడా మీతో పాటే నడుస్తామని, ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా బాగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడం కోసము తెలుగుదేశం పార్టీ స్థాపించిన ప్రారంభంలోనే ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి మన దివంగత నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నారు. ఇందులో భాగంగా మన నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే నిత్యం ప్రజల కోసం తప్పించేటటువంటి నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి, వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక రాజధీఠం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో నేను కూడా 70సారి రక్తదానం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి, అలాగే మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడనే కాదు, ప్రతిసారి ఏవైనా సేవా కార్యక్రమాలు ఉంటే ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు, తలసిమియా చిన్నారులకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా బ్లడ్ డోనర్స్ ని పంపిస్తుంటారు. కాబట్టి ఎన్ఎండి ఫిరోజ్ యువసేన సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణం నందు స్వర్గీయ నందమూరి రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నంద్యాల నందమూరి అభిమానులు అయినటువంటి పెద్దలు తిరుమల శ్రీరాములు గారు, పట్టణ నందమూరి బాలకృష్ణ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు సుదర్శనం గారు, వాళ్ళ మిత్రుడు ఆరంగుల బాలు, మరియు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ రావడం జరిగింది. ఈరోజు నిరుపేదమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమాలలో ముఖ్యంగా ఉన్నాము అంటే ముఖ్య కారకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈరోజు కూడు గూడు గుడ్డ విద్య అనేది మా అందరికీ బీసీలకు ముఖ్యంగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి అందుబాటులో కానీ ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా